మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మార్నింగ్ హెలికాప్టర్ ఒకసారి బయలుదేరింది, వెదర్ కండిషన్ బాగాలేదు, తిరిగి వెళ్ళిపోయింది. సెకండ్ అటెంప్ట్ 11:30 చేస్తామన్నారు. ప్రిన్సిపల్ స్టేషన్ దగ్గర మాట్లాడడం జరిగింది. గవర్నమెంట్ గారు ఆదేశాలు మా తుమ్మలాయేశ్వరరావు గారు మాట్లాడుతూ ఉన్నారు, కొండప్రభు గారు మాట్లాడుతూ ఉన్నారు. అందుబాటులో కొందరు వారి సమాచారం మేరకు మా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నిన్నటి రోజు అర్ధరాత్రి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఒక అతన్ని కాపాడి ప్రవీణ రైతులు తీసుకుని రావడం జరిగింది. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దేశంలో ఆ ప్రాంతం మా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అధికారులందరూ అటువైపు ఉన్నారు. వారిని ఆ బోట్లో కింద తీసుకురావడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఎక్కడానికి కొంచెం వెనుక ముందు అవుతూ హెలికాప్టర్ అయితే బాగున్నట్టు ఆలోచన, అంటే అభివృద్ధి బాగుందని వాళ్ళ బంధువులతో మాట్లాడుతున్నాం. వారిని వెంటనే అందులో ఎక్కించి తీసుకొచ్చేట ప్రయత్నం చేస్తాం. ఆహారం నిన్నటి రోజు పంపడం జరిగింది, బట్టలు కూడా పంపడం జరిగింది. ఇప్పుడు మీ ముందు చూసారు వాళ్ళ ఆహారాన్ని కూడా అటువైపు డ్రోన్ సాయం ద్వారా పంపడం జరిగింది. వారి కవర్ అంటే అదే కలవకుండా వర్షానికి మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఇంతకుముందు ఉన్నారు కాబట్టి కవర్లు కూడా నిన్న నుంచి పంపడం జరుగుతూ ఉంది. వాటిని కాపాడేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ కసరత్తు జరుగుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళ బంధువులు మాట్లాడి ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడ దగ్గర వాళ్ళు అటువైపు దగ్గర ఉన్నాయి. ఆ గోడెక్కి దిగుతూ వాళ్ళు తీసుకురావడానికి అవకాశం ఉంది. వాళ్ళు వెనుక ముందు అవుతుందని చెప్పనేటువంటిది భయాందోళన ఉన్నటువంటి దాన్ని వాళ్ళ ఆందోళన తొలగించి వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సార్, అట్లా మీరు ప్రభుత్వం ఇప్పుడు ఉన్నారు కాబట్టి పక్క జిల్లా కామారెడ్డిలోనూ భయంకరమైన సిచ్యువేషన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం చేయబోతున్నారు? అక్కడ ఉన్నటువంటి వారిని ఆదుకునే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది అట్లా క్రౌడ్ బ్రష్ లాగా ఒకేసారి ఎక్కువ వర్షం కురవడంలో జరిగినటువంటి ఇబ్బంది. దీన్ని అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారుల యంత్రాన్ని తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తూ ఉంది. బాధితులకు కూడా అండగా నిలబెట్టే కార్యక్రమం చేస్తూ ఉంది. ఇప్పుడు కూడా వర్షం బాగా పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది కాబట్టి మేము ప్రజలకు అప్రమత్తం చేస్తూ ఉన్నాం. భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో బయటకు ఎవరు రాకుండా ఉండాలని చెప్పనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని చెప్పడం జరుగుతుంది. ఎక్కడైనా ఇలాంటి ఇబ్బంది ఉంటే క్షేత్ర స్థాయిలో ఆ సమస్యను అధిగమించేటువంటి చర్యలను ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రం చేసేటువంటి సందర్భం కేంద్ర ప్రభుత్వం నుంచి ఉందా? నిన్నటి రోజు మేము బండి సంజయ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ రాజకీయాలకు కావాలి ఇలాంటి సందర్భంలో కేంద్రం రాష్ట్రం కలిపి చేయవలసిన సందర్భం. మా పొన్నం ప్రభాకర్ గారు బండి సంజయ్ గారితో మాట్లాడడానికి మా ఫోన్ చేస్తే ఆ సమయం లిఫ్ట్ కాలేదు. ఈ లోపల బండి సంజయ్ గారు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నాం. మీ లైవ్లో ఉన్నప్పుడే నేను పొన్నం ప్రభాకర్ గారు, కేకే మహేంద్ర, తుమ్మలాయేశ్వరం ఒకే ఫోన్లో అధికారులతో మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది కసరత్తు చేసే సందర్భం. అంతేకంటే ముందు పొన్నం ప్రభాకర్ గారు ఫోన్ చూసుకొని సంజయ్ గారు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన సందర్భం ఇక్కడ నాకు పరిస్థితులు వారు చెప్పేటువంటి సందర్భం జరిగింది. వారి సార్ ఇక్కడ మనకు కావాల్సిన నష్టపరిహారంగా ఇప్పుడు నష్టాన్ని భర్తీ చేసేందుకు ఏమన్నా కోరేటువంటి అవకాశం ఉందా? కామారెడ్డిలో రోడ్లు తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి అన్ని అధికార యంత్రాంగం తీసుకున్నటువంటి చర్యలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో ఏమాత్రం ఉండదు. అది సెకండరీ నష్టపరిహారం సెకండరీ తీసుకోవడానికి ఇప్పుడు ప్రాణ నష్టం జరగకుండా మొదటి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. నష్టం అంచనా కూడా వేసిన తదుపరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేపట్టేటువంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే డిసాస్టర్ కమిటీకి సంబంధించి కూడా నిధులు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు ఇవ్వాల్సి కోరుతాం.